నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు తోట అయితే కోస్తున్నామండి. ఈ 40 సెంట్ల భూమి, ఈ పైరు ఎన్ని ట్యాంకీలు అవుతుందో మీకైతే వీడియో ద్వారా చూపిస్తానండి. మొత్తం ఇది వీడియోలో చూపిస్తున్నాను. ఈ ఎర్ర వల్ల మొత్తం అయితే మిషన్ కాడ లేట్గా అయితే కోస్తుంది పడిపోయిన వల్ల. అప్పుడు పెద్దోళ్ళ కాలంలో అయితే అంటే మేము చిన్న పిల్లలు ఉండేటప్పుడు కూడా పాతలు మామూలుగా కోసేది అనమాట. కోసి పనేసి కుప్పలేసి అప్పుడు ట్యాక్ల చేత తొక్కిచ్చేది. ఇప్పుడు అంతా గట్టిగా ఒక 40 సెంట్లు కాబట్టి ఒక అరగంట లోపల మొత్తం అయితే అయిపోతుంది, పొట్ట అయిపోతుంది ఒడ్లు. అప్పట్లో అయితే పెద్దల కాలంలో అయితే పాత కోసేది ఒక రోజు, పన ఆరేది పన 2-3 రోజులు పైన ఆరాల ఎండబెట్టి తర్వాత కుట్టేసి గుడిసెలు అయితే చాలా రోజులు టైం పట్టేది. కానీ ఇప్పుడైతే ఒక అరగంట లోపల, ఒక ఎకరా అయితే గంట లోపల మొత్తం గుట్ట అయితే అయిపోతుంది. లారీ గాడి వచ్చినా అప్పటికప్పటికే కొలిచేస్తున్నారండి. అంత పడిపోయింది కాబట్టి, పైరు పడిపోయింది కాబట్టి అందుకోలేకపోతున్నాయి. ఎన్ని తప్పిన కంకులు అయితే కోసేస్తున్నాం అండి. దాన్ని నిలబడుకుంటే ఈ కంకులు కూడా బాగు.
కాలంలో అయితే వరి కోత అయితే ఎలా కోసేది మీరైతే చూపిస్తాను. ఫ్రెండ్స్, కోత కోసి ఇలా కోసి పెద్దోళ్ళ కాలంలో అంటే మిషన్లు లేవు కదా అప్పుడు లేవు కాబట్టి పెద్దోళ్ళ కాలంలో వరి కోత కోసి ఇలాగా పనేసి చూడండి, ఇలాగా పరుపుగా పనేసి ఇది బాగా ఎండిన మాట అంటే గట్టిగా ఒక 3-4 రోజులు బాగా ఎండిపోవాలన్నమాట. ఈ పన మొత్తం ఎండిపోవాలి. ఎండిపోయిన మాట 3 రోజులకు కానీ 4 రోజులకు కానీ ఎండిపోయిన మాట అది ఆ పన మోపులు ఒక దగ్గర గుట్టేసి అంటే ఈ కుప్ప అంటారు, ఆ కుప్పేసి అప్పుడు కుప్ప వేసినా కూడా చాలా రోజులు పట్టేది అనమాట. మనం అంటే నురిసేలేకి మొత్తం కుప్పలో అంత అందంగా ఉండేది అనమాట పొలం అంతా. ఇప్పుడేమో ఈ అందాలు అయితే లేవు. మొత్తం కోత అయితే ఒకటే రోజు వస్తుంది, కోత కోసేస్తుంది. అప్పుడేంటే పొలంలో కూడా ఈ కుప్పలు కూడా అంత అందంగా ఉండేది అనమాట. ఆ కుప్పలు నూర్చేసిన మాట మళ్ళీ కుప్పలు నురిసేది, మళ్ళీ గిడ్డు తోలేది, మళ్ళీ ఒడ్లు తోలేది, చాలా రిసుగ్గా ఉండేది అనమాట అప్పటి రోజుల్లో. ఇప్పుడు ఏంది మామూలుగా మిషన్ వస్తుంది, మిషన్ అయితే కోస్తా ఉంది, ఒడ్లు కాడ గుట్ట అయిపోతా ఉన్నాయి. అనమాట. గట్టిగా ఒక అరగంట లోపల గుట్ట అయిపోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ 40 సెంట్ల భూమి అయితే 2 ట్రక్కులు ఇరు ట్యాంకీలు అయితే అయినాయి. తర్వాత కొరవ అయితే ఉంది, కొరవ పోస్తుంది. ఫ్రెండ్స్, ఎప్పుడు మా షుగర్ లెస్ వేస్తున్నది నేను ప్రతి ఏట. షుగర్ లెస్ వచ్చేసి 1.5 ట్యాంక్ అయితే అయ్యేది. ఈ సంవత్సరం అయితే గట్టిగా 2.5 ట్యాంక్ అయితే అది బీపీటీ అయితే 2.5 ట్యాంక్ అయితే అయ్యింది.
సెంట్లు అయితే 2 టంకీలు అయితే అయిందండి. ఇంకో పట్ట అయితే కప్పేసాము. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.